అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెను చేపట్టడంతో అంగన్వాడీ స్కూళ్లు మూతపడ్డాయి. నెల్లూరులో కూడా అంగన్వాడీ వర్కర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దర్గామిట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇవాళ భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్లు దర్గామిట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సమ్మెలో భాగంగా దర్గామిట్ట ప్రాంతంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ అంగన్వాడీ వర్కర్లు దాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే ర్యాలీ నిర్వహించారు. జీతాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేదే లేదని అంగన్వాడీ వర్కర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముందు పిలుస్తున్నాను, ముందు ఒక పిలుస్తున్నాను. ఈరోజు అంగన్వాడీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే కారణం మా జగన్మోహన్ రెడ్డి అన్నగారే. ప్రతి అంగన్వాడీ టీచర్లకి జీతం పెంచుతానని ఆ రోజు చెప్పారు. మీరు చెప్పకుండానే మేము అడగడం లేదు. ఈరోజు మీరు చెప్పిన మాటనే ఈరోజు మేము అడుగుతున్నాం. అన్నా, ఇది మీకు కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి అంగన్వాడీ టీచర్ రోడ్డు మీద ఉండడము మంచిది కాదు. ఎలక్షన్ ముందుకు వస్తుంది. ఈరోజు ఇన్ని రోజులు మీరు బటన్ నొక్కారేమో, రేపు కానీ మేము బటన్ నొక్కామంటే మీరందరూ బయటికి రావాల్సిందే. ఈరోజు ఇంత వానలో అంగన్వాడీ వాళ్ళందరూ ఆవేదన, వాళ్ళ ఏడుపులు మీకు మంచిది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా మేము ఇంత ఆవేదనలో ఉండి కూడా మిమ్మల్ని అన్నా అన్నా అని ఎంత గౌరవిస్తున్నామో, మీరు కూడా మమ్మల్ని అంత అక్క చెల్లెళ్ళు అనుకొని మాకు గుర్తించేసి మీరు 26,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎంతో కొంత మాత్రం మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలను సమ్మెను విరమించేదానికి పరిష్కారం చేసేటటువంటి పద్ధతుల్లో ఆలోచించకుండా ఒక దౌర్జన్యంగా, ఒక బెదిరింపు ధోరణితో అన్ని సెంటర్లకు కూడా మేము పగలగొట్టి ఇతరులని మేము నియమిస్తామనేటటువంటి పద్ధతుల్లో అనేక ప్రాంతాల్లో గడ్డపారలతో పగలగొట్టడం, సుత్తులతో పగలగొట్టడం, తాళాలు పగలగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు నల్ల చీరలు కట్టుకుని మొత్తం అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఈ సమస్యల పరిష్కారం సానుకూలంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విషయము ఇది అన్యాయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సానుకూలంగా మేమేం కోరుతున్నామో కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాట్యుటీ అమలు పరచండి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి, కనీసం ఒకరు చనిపోతే ఆ కుటుంబంలో 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్స్ తోటి మేము ఎంత శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నామో, ఈరోజు అంత దమనకాండ చేయించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా న్యాయమైన సమస్యలని ఈ రోజు కింద కూడా చర్చించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.